ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 16 ఆగస్టు నుంచి 22 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏమిటో చూద్దాం. అయితే మనం ప్రతిసారి కూడా 12 రాశుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ వారం నేను పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని రాశుల వారికి కొన్ని రకాల ఇబ్బందులు తరచుగా కలుగుతూ ఉన్నాయి. సరే, మనం వీటి గురించి మాట్లాడుకుంటూ ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉందో పరిశీలిద్దాం. మేషరాశి వారికి గనక మనం చదువుతూ ఉంటే, అంటే నేను గనక మీకు ఇప్పుడున్న గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఒక విషయం దగ్గర మాత్రం నేను ఆగిపోయాను. అదేమిటి అని అంటే, సమస్యలు అనేవి ప్రతి వారికి ఉంటాయి, అలాగే మేషరాశి వారికి కూడా ఉన్నాయి. సమస్యలు రావటం గురించి కాదు, కానీ మీ తొందరపాటు నిర్ణయాల వలన మీరు ఒక అవకాశాన్ని దూరం చేసుకునే ఛాన్సెస్ మాత్రం కనపడుతున్నాయి. సో ఇక్కడ మనం రెండు విషయాలు చూడాలి. ఏమిటి అని అంటే, సమస్యలు అందరికీ ఉంటాయి, అలాగే మీకు కూడా సమస్యలు ఉన్నాయి. కానీ మీరు అనుకుంటున్నట్టుగా మీకు ఏ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీరు తొందరపాటుతనం వలన మిస్ అయ్యేందుకు అవకాశం ఉంది. సరే, ఇది కనుక మీరు ఫీల్ అవుతుంటే, లేకపోతే దీని గురించి కనుక మీరు ఆలోచిస్తుంటే, ఇప్పుడు మనం చేసుకుంటున్న ద్వారఫలాలు ఏమిటో చూడండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, దీంతో పాటుగా నాకు ఇంకొక 3 విషయాలు కూడా కనపడుతున్నాయి. ఒకటో విషయం ఏమిటి అని అంటే, ఈసారి తీసుకుంటున్న నిర్ణయాల విషయాలు ఎలాంటి నిర్ణయాలైనా సరే వాటి గురించి తొందరపడకూడదు. రెండో విషయం ఏమిటి అని అంటే, అమ్మో నేను తొందరపడి నిర్ణయాలు తీసుకుంటానేమో అనే ఆలోచనతోటి మీరు భయపడకూడదు. మూడో విషయం ఏమిటి అని అంటే, డబ్బు పరంగా మీకు అనేక సమస్యలు అనేవి కలుగుతున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన సమస్యలు కలుగుతున్నాయి కనుక వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయకూడదు, లేదా వాటి గురించి మీరు ఎక్కువగా భయపడకూడదు. భయపడటం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే, మీకు కొంచెం యాంగ్జైటీ, లేకపోతే మీకు మానసిక ఆందోళన, లేకపోతే నిద్ర పట్టకపోవటం, ఒక రకమైన మనసులో ఎప్పుడూ ఒక రకమైన భయం కలుగుతూ ఉండటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే, డబ్బు గురించి ఎక్కువ భయపడద్దు, ఖర్చులని కొంచెం తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. ఇంకా దీని అన్నిటితో పాటు మనం మూడో సలహా ఏదైతే తీసుకుంటున్నామో అది ఆలోచిద్దాం. అది ఏమిటి అనంటే, కొన్నిసార్లు మనం ఊహించని వ్యక్తులే ఉంటారు. ఎక్కడో దూరపు చుట్టాలు అవ్వచ్చు, లేకపోతే మన కలీగ్సే అవ్వచ్చు. వాళ్ళతోటి జస్ట్ మనకి చాలా నార్మల్ పరిచయాలు ఉంటాయి. కానీ అప్పుడప్పుడు వారు చెప్పే సలహాలు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా బాగా ఉపయోగకరిస్తాయి. కాబట్టి ఏంటంటే, మీరు ముఖ్యంగా ఈ 3 విషయాల మీద ఈ వారం ఫోకస్ చేయండి. దీంతో పాటు ఇంకొక విషయాలు గమనించండి. చాలామంది మాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అని మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా. మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఓన్లీ ట్రాన్సిట్ మాత్రమే. కాబట్టి మీకు గనక వీటితోటి మీరు రిలేట్ అయితే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం చూపించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, అలాగే తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వాలి. కాబట్టి మీరు జిల్లేడు పువ్వులతోటి సూర్యనారాయణ మూర్తిని పూజించాలి. అలాగే 5 వత్తుల దీపాన్ని నువ్వుల నూనెతోటి పెట్టండి. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం, అది కూడా 5 వత్తులతోటి. దీంతో పాటు జిల్లేడు పువ్వులతోటి సూర్యనారాయణ మూర్తిని పూజించటం, దీంతో పాటు సూర్యాస్తవం కానీ అష్టోత్తరం కానీ చదవటం. ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా మీకు అనేక మంచి మార్పులు, మానసిక ప్రశాంతత, అలాగే గౌరవ మర్యాదలు పెరగటం, సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను వాళ్ళ ట్రాన్సిట్ని కానీ వాళ్ళ జాతక పరంగా, అంటే వృషభ రాశికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని పరిశీలించినప్పుడు నాకు ఒక విషయం మాత్రం గుర్తొచ్చింది. అదేంటి అని అంటే, కొన్నిసార్లు అండి సమస్య అనేది బయట ఏమీ ఉండదు. అంటే మనకి సమస్య అనేది బయటికి ఏమీ కనిపించదు, కానీ మన మనసులో కానీ మన వ్యక్తిగత విషయాలలో కానీ ఎక్కువగా ఉంటుంది. అంటే బయటికి చూడటానికి అంతా బాగానే ఉంది, బయట మనం సంతోషంగా ఉంటాం, బయట ఎవరైనా చూస్తే అబ్బా వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు, అబ్బో ఉద్యోగం బాగా చేసుకుంటున్నారండి అని అనుకుంటారు, లేకపోతే ఇంకే ఉంది వీళ్ళు అద్భుతంగా వీళ్ళ వైవాహిక జీవితం బాగుంది అని అనుకుంటారు. కానీ సమస్య బయట వాళ్ళకి ఏం కనిపించట్లేదు, సమస్య మీలోనే కనపడుతుంది. అంటే మీ కుటుంబంలోనే, లేదా మీకు మీరుగా
ఒక సమస్యకి గురి కావటం అనేది కనపడుతోంది. అంటే ఎందుకు ఇలాగా అనంటే, మీరు జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పుల గురించి ఈ రవి కూడా మారుతున్నాడు కదా 18వ తారీఖు నుంచి. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే చాలా పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంటే మా జీవితంలో మాకు చాలా మంచి మార్పులు రావాలి. అలాగే మేము మాకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మేము బయటపడాలి. ఇలాంటి వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివి మీరు ఎక్కువగా ఆలోచించటం వల్ల చిన్న చిన్న సమస్యలే పెద్ద పెద్దగా మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, కుటుంబం విషయంలో కానీ నేను చెప్పే సలహా ఏంటి అనంటే, ఒక్కసారి ఎటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నా మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే మీరు నమ్మిన వారితోటి కానీ ఒకసారి సంప్రదించి తగిన విధంగా దాని గురించి ఆలోచించి, అంటే దానికి టైం ఇవ్వాలి. ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఆలోచించాలి. తొందరపడ్డారనుకోండి, మీరు తీసుకునే ఈ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటి వలన మీకు మానసికంగా ఇబ్బంది కలగటం, దీంతో పాటు మీరు ఎక్కువగా శ్రమకి గురి కావటం, అలాగే అనుకున్న పనులన్నీ వాయిదా పడటం, దీంతో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా పనులు కాకపోవటం, ఎక్కువగా స్ట్రెస్కి గురవటం తప్ప ఏమీ కనిపించదు. అందుకని ఏంటంటే కొంచెం ఓపిక పడాలి, కొంచెం ఓపికతోటి ఉండాలి. అలాగే అనుకున్న పనులు చేయటానికి ఇంకెవరినన్నా సలహా కూడా అడగాలి. ఇలా కనుక మీరు చేస్తే చాలా వరకు ఈ వారం మీకు మనశ్శాంతిగా ఉంటారు. అలాగే పనులు కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక ఇప్పుడు ఈ పాయింట్స్ తోటి మీకు రిలేట్ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ మీకు రిలేట్ అయినప్పుడు మీకు ఇంకా ఏమైనా సందేహాలు లాంటివి గనక ఉంటే మీరు మీ వ్యక్తిగత జాతక పరిశీలన మాత్రం చేయించుకోవాలి. వృషభ రాశి వారికి ఈ వారం ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి చాలా బాగుంటుందో చూద్దాం. ముఖ్యంగా మనం ఈ వృషభ రాశి వారందరూ కూడా నిర్ణయాలు తీసుకోవటం విషయంలో చాలా వరకు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. ఈ నిర్ణయాలు అనేక రంగాలకు సంబంధించి ఉంది కాబట్టి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా వాళ్ళ రిలేషన్షిప్స్, లేకపోతే వాళ్ళ ఒక వైవాహిక జీవితము, ఆర్థికపరమైన విషయాలు, కోర్టు సమస్యలు, ఇలాంటి వాటి గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను ఒక కంక్లూజన్కి రావాలి, ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పార్వతీదేవిని లేకపోతే లక్ష్మీదేవిని మీరు నందివర్ధనాలతోటి పూజించండి. నందివర్ధనాలతోటి పూజించి ఆవు పాలని నైవేద్యంగా పెట్టండి. ఇలాగ మీరు గనక చేస్తే తప్పనిసరిగా మీరు అనుకుంటున్నట్టుగా ఏ నిర్ణయాలైతే మీరు తీసుకోవాలని కోరుకుంటున్నారో ఆ నిర్ణయాలకు సంబంధించి మీకు ఒక మెసేజ్ మాత్రం అంది తీరుతుంది. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారివి చూద్దాం. మిథున రాశి వారికి గనక మనం చూస్తే అవకాశాలండి బ్రహ్మాండంగా వస్తాయి. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఇట్లా మేము మిథున రాశి వాళ్ళం, మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం, మా పిల్లలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అని. తల్లిదండ్రులకి ఎప్పుడూ కూడా ఇదే ఆలోచన ఉంటుందండి, పిల్లలు బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించుకోవాలి, మంచిగా వృద్ధిలోకి రావాలి, ఇదే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మిథున రాశి వారికి గనక మనం గోచార స్థితిగతులను పరిశీలిస్తే అవకాశాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. కానీ అవి ఆ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనంటే ఆ అవకాశాలు మీ చేతికి వచ్చినా మీరు అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. మేబీ మీరు కోరినట్టుగా ఉద్యోగం రావచ్చు, కానీ దానిలో శాలరీ సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే ఒక టెంపరరీ జాబ్ లాంటిది రావచ్చు, లేకపోతే మీరు సరిగ్గా ఉద్యోగంలో చేరదాము అనుకున్నప్పుడు కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. ఇలాగ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే మీకు అవకాశాలు వస్తున్నాయి, అలాగే దానికి తగినట్టుగా మీరు కృషి చేస్తున్నారు, కానీ మీకు ఎక్కడా కూడా అది ఆచరణలోకి రావటం లేదనమాట. అందుకని ఏంటంటే ముందుగా మీకు నచ్చని పని ఏదైతే ఉంటుందో అది మీకు ఉపయోగపడే విధంగా కూడా ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను టెంపరరీ జాబ్సే చేయాల్సి వస్తుంది, నాకు పర్మనెంట్ జాబ్ కావాలి అని. కానీ పర్మనెంట్ జాబ్ రాదు, టెంపరరీ జాబే వస్తుంది. సో అది మీకు నచ్చని విషయమే, కానీ అది మీరు మాత్రం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎలాంటి అవకాశాలు వచ్చినా వాటికి మీరు నో చెప్పకండి, అవకాశం తీసుకోండి. అలాగే ఈ అవకాశం తీసుకోవటం వల్ల ఒక్కొక్కసారి మీకు ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది, లేకపోతే మీరు చేసిన పనికే మీకు అది పర్మనెంట్ కావచ్చు, లేకపోతే మీకు ఇంకొంచెం కొత్త అవకాశాలు కూడా రావచ్చు. అందుకని ఏంటంటే మనకి ఏది ఇష్టం లేనిది ఉంటుందో ఈ వారం మిథున రాశి వారికి మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఏదైతే మీకు ఇష్టం లేనిది ఉంటుందో ఆ ఇష్టం లేని దాని నుంచే మీకు అవకాశాలు వస్తాయి. ఈ విషయాన్ని మిథున రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం మిథున రాశి వారివి చూద్దాం.
మిథున రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేయటం వలన వాళ్ళకి ఏ విషయంలోనైనా సరే, అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, ఇలాగ ఏ విషయం అయినా సరే వీళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కనపడుతూ ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా ఉండాలి, కొంచెం నెమ్మదిగా ఉండాలి, తీసుకున్న నిర్ణయం మీకు ఉపయోగపడాలి. కాబట్టి మీరేం చేస్తారు అనంటే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, అలాగే స్వామివారి స్తోత్రం చదువుకుంటూ స్వామివారి ఆలయంలో మినిమం 5 ప్రదక్షిణాలు చేయటం, దీంతో పాటు స్వామివారికి సింధూరాన్ని సమర్పించటం. తప్పనిసరిగా మార్పు కనపడుతుంది, మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఏవైతే నేను తీసుకుంటానేమో అని మీరు భయపడుతుంటారు చూసారా, ఆ నిర్ణయాలు తీసుకోకుండా మనకి ఆంజనేయ స్వామి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇక మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక పరిశీలిస్తే అద్భుతంగా ఉంది కదండి. చక్కగా మనకి రవి మారుతున్నాడు, రవి కూడా వీళ్ళకి మంచిగా వీరికి ద్వితీయ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. కానీ ఏంటండి, ఎప్పుడు చూసినా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయనో, లేకపోతే సంతానానికి ప్రగతి లేదనో, లేకపోతే సంతాన పరంగా మేము ఇబ్బందులు పడుతున్నామనో, లేకపోతే మాకు సంతానం కలగట్లేదనో, ఇలాంటి ఆలోచన మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట, అందరికీ మంచి చేయాలనే ఆలోచన. ఈ వారం అంతా కూడా కర్కాటక రాశి వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, మీరు అందరికీ క్షేమం చేయాలి, అందరికీ మంచి చేయాలి, అందరికీ కుదిరినంత మేర నా వల్ల ఎంతమందికి సహాయం అందితే నేను అంతమందికి చేస్తాను అన్నట్టుగా ఉంటారు మీరు. ఇందులో కూడా తప్పేమీ లేదు. కానీ మీ సమస్యలు తీరటం ఎలా మరి? మరి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు రవి మారిన తర్వాత అనేక సమస్యలు, ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్థికపరమైన విషయాలే కానీ, సంతానపరమైన విషయాలే కానీ, అలాగే ఎవరైనా ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటే ఆ విషయాలకు సంబంధించి ఇలాంటి వాటికి అయితే ఇబ్బంది కనపడుతోంది కదా. కాబట్టి ఏంటంటే మీరు పక్క వాళ్ళ గురించి ఆలోచన తగ్గించి మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవాలి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకోవాలి. అంటే మీ కుటుంబం గురించి, మీ బాధ్యతలు, లేకపోతే ఏంటంటే మీ ఆర్థికపరమైన విషయాలు, సంతానము, సంతానానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి, పొదుపు పాటించటము, ఎలాగైనా సరే మీరు కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటము, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే మీ గురించి మీరు కేటాయించుకోండి. మీకోసం మీ టైం అంటాం కదా, ఆ మీ టైం అనే దానికోసం ప్రయత్నించండి. అది కూడా ఒక రకంగా మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది. మీకు చాలా వరకు ఉన్న స్ట్రెస్ని మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీరు నిర్వహించాల్సిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి పరిహారాలు గనక మనం పరిశీలిస్తే, కర్కాటక రాశి వారికి మాత్రం చూడండి, ప్రతి విషయంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మీరు నలుగురి కోసం సహాయం చేయాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అలాగే మీ గురించి మీరు తక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోవాలి, మీరు బాగా ప్రాస్పర్ అవ్వాలి, మీరు బాగుంటే నలుగురు బాగుంటారు, నలుగురికి మనం సహాయం చేయగలం. కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయాలి అనంటే శనగలు దానం ఇవ్వండి. శనగలు దానం ఇచ్చి ఈ వారంలో ముఖ్యంగా గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒక ఆలయానికి వెళ్ళండి. ముఖ్యంగా మనకి దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయుడు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, లేకపోతే కృష్ణుడి ఆలయానికి వెళ్ళినా కూడా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ మీద మీరు శ్రద్ధ వహించగలరు. అలాగే మీరు ఆగిపోయిన పనులు, లేకపోతే మీరు పూర్తి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు పూర్తి చేయగలరు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, గురువారం రోజున తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి, ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ రోజు నానబెట్టిన శనగలు దానం ఇవ్వాలి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికండి 18వ తారీఖు నుంచి కూడా వీరికి చక్కగా రవి మాత్రం స్వక్షేత్రంలోకి వచ్చేస్తున్నాడు. కానీ రవి స్వక్షేత్రంలోకి వచ్చినా కూడా ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజను, ఈ భయము, మనం ఇంకా చేస్తున్నాం, మనం పేరు కోసం కష్టపడుతున్నాం, మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం అన్న ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. మీరు పేరు కోసము, గౌరవ మర్యాదల కోసం కష్టపడుతున్నా మీరు ఇంకా ఎవరి కోసం నేను ఇంత కష్టపడుతున్నాను అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అనంటే కాన్ఫిడెన్స్ ఉంది, కానీ ఈ కాన్ఫిడెన్స్ కాస్త
ఇగోలాగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నలుగురి కోసం నేను చేస్తున్నాను అనుకుంటూ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ, దీని వలన మీకు ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం ఈగో, యాటిట్యూడ్ ఇలాంటివి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, లేదా మీరు ఇంకెక్కడికి వెళ్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, మీరు మాత్రం మాట్లాడేటప్పుడు లేదా మీరు ఎవరితోటైనా పని చేస్తున్నా సరే, కొంచెం మీరు చెప్పే మాట లేదా మీరు చేసే చేతలు వీటిల్లో కొంచెం మీరు ఫోర్స్ తగ్గించుకోవాలన్నమాట. ఫోర్స్ ఎప్పుడైతే మనం అంతా నాకే తెలుసు అనటంలో తప్పేం లేదండి. అందరికీ అన్ని విషయాలు తెలియాలన్న రూలు లేదు. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంటుందంటే మనకి తెలిసిన విషయమే నలుగురికి చెప్తున్నప్పుడు అది మనకి ఒక ఈగోలాగా, పక్కవాడు మనకి ఈగోలాగా అనుకోవచ్చు. అందుకని నేనేమంటానంటే యాటిట్యూడ్ అండ్ ఈగో ఇవి రెండూ పెరుగుతాయి. నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను అన్న ఆలోచన వస్తుంది. నాలుగో విషయం ఏమిటి అనంటే మీరు ఇతరుల కోసమే కష్టపడుతున్నా దాన్ని ఎవరు గమనించరు. అందుకని మీరు ఏంటంటే నలుగురితోటి కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే మనకున్న ఈగో కానీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గించుకోవాలి. దీంతో పాటు నేను గొప్ప, నేను కరెక్ట్ అన్న మాట నుంచి ఇతరులు గెలవటంలో నా గెలుపు ఉంది అని కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా నేను ఇక్కడ ఈ విషయం చెప్తున్నది ఎవరికి అనంటే ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఐటీ రంగాలలో ఉన్నారో, ఎవరైతే ఇంకా పెద్ద పొజిషన్స్లో గవర్నమెంట్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారో వారు ఈ వారం ఇలాంటి సమస్యని ఖచ్చితంగా ఎదుర్కొంటారనమాట. అంటే మీ యొక్క సబార్డినేట్స్ తోటి లేకపోతే మీతో పాటు పనిచేస్తున్న వారితోటి ఖచ్చితంగా ఉద్యోగంలో, వ్యాపారంలో మీరు సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యల్ని ఎదుర్కోవాలి అనంటే ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వాలి. ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యి చూడండి, తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీరు మనకి కమెంట్ కూడా చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా మీరు చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ వారం వీరికి బాగుంటుందో చూద్దాం. సింహరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. దీంతో పాటు కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. రెండూ కనపడుతూ ఉంటాయండి. నన్ను ఎవరూ గుర్తించట్లేదు అన్న భావన కనపడుతుంది. అలాగే నాకు కొంత ఈగో అండ్ యాటిట్యూడ్ కూడా కనపడుతుంది. ఇవి రెండు ఉండటం వల్ల మీకు చాలా సమస్యలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ రిలేషన్షిప్ చాలా సఫర్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు మీరు వర్క్ చేసే చోట చాలా సఫర్ అవుతూ ఉంటుంది. అలాగే కొంచెం నమ్మక ద్రోహాలు లాంటివి కూడా మీకు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే సింహరాశి వారు ఏం చేయాలి అనంటే సింహరాశి వారు ఆదివారం రోజున చెప్పులు దానం ఇవ్వండి. ఫస్ట్ చెప్పులు, కొత్త చెప్పులు కొనేసి దానం ఇవ్వండి. చాలా మంది వాడిన చెప్పులు, చిరిగిపోయిన చెప్పులు, లేకపోతే పనికిరాని చెప్పులు దానం ఇస్తారు. అలాంటివి ఇవ్వటం వలన మనకి ఎటువంటి ఫలితము కనిపించదు. చెప్పులు దానం ఇవ్వటము, దీంతో పాటుగా మీరు సూర్యుడికి సంబంధించి గోధుమ రవ్వతోటి ఆయనకి ప్రసాదం చేయటము, అలాగే మీరు ఆదిత్య హృదయం చదవటం, ఇలా గనక మీరు చేస్తే మీకు మీ ఈగో ప్రాబ్లమ్స్ వలన కలుగుతున్న డిస్టర్బెన్సెస్, దీంతో పాటు మీకు ఇంకా ఆరోగ్యపరంగా కలుగుతున్న డిస్టర్బెన్సెస్ అంటే చూడండి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవి ఎక్కువగా ఎవరికైతే వస్తున్నాయో వారు ఈ పరిహారం చేసుకోవటం వలన వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మనం తర్వాత కన్యారాశి వారికి చూద్దాం. సరే, కన్యారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి రవి మాత్రం కొంచెం వీరికి ద్వాదశంలోకి వచ్చేస్తున్నాడు. సరే, ఈయన ఉంటాడు అక్కడ, మనకు 30 రోజులు ఉంటాడు. కొంచెం ఇబ్బంది అయితే పడతాడండి. ఆర్థిక పరమైన విషయాల్లో ఈయన మనకి తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ని ఇస్తాడు. అలాగే సంతానానికి సంబంధించి కూడా వాళ్ళు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి రాస్తుంటే దానిలో కూడా ఆయన ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. సరే, ఇంకా ఈ వీరికి కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీరేం చేస్తున్నారంటే ప్రతి పని కూడా మేము పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. ఎక్కడా కూడా లూప్ హోల్స్ లేకుండా చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇందులో కూడా తప్పేమీ లేదు. లూప్ హోల్స్ ఏమీ లేకుండా పని చేయాలనుకోవటమే చాలా పర్ఫెక్ట్ విషయం అనమాట. ఇది పర్ఫెక్షన్కి సంబంధించిన విషయం. అయితే ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాం మీకు అవకాశాలు చెయ్యి దాకా వచ్చి దాటిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఉన్న కన్యారాశి వారికి కూడా ఒక మంచి అవకాశం మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటి, కొన్నిసార్లు పర్ఫెక్షన్ కాదు, మనకి మన పని కంప్లీట్ అవ్వటం ముఖ్యం. కంప్లీషన్ కోసం పర్ఫెక్షన్ అవసరమే, కానీ పర్ఫెక్షన్ అనుకుంటూ మనం వర్క్ ఏదైతే ఉందో దాన్ని గనక మనం కంప్లీట్ చేయకపోతే మనకి రావలసిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి తప్పిపోయేందుకు ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఏంటి, ముందర పని ఏదైతే ఉందో దాన్ని మొదలు పెట్టండి. ఆ తర్వాత
టైం పెరిగిన దాన్ని బట్టి మీరు దాన్ని మార్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు సంతానము వారి అభివృద్ధి గురించి కొంచెం మీరు భయపడుతూ ఉంటారు. అలాగే విద్యార్థులు ఎవరైనా విదేశాలకి దానికి వెళ్ళాలంటే కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా కన్యా రాశి వారు పాటించాలి. కన్యా రాశి వారికి ఈ వారం బేసిక్గా ఖర్చులు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాము. కానీ వీరేంటి అనంటే ఒక రకంగా కొంత ముందుకు వెళ్తున్నారు. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఏం చేయాలి అనంటే ముఖ్యంగా మీకు అనేక విషయాలలో మంచి ఫలితాలు కలగడానికి శుక్రవారం రోజున ఇంట్లో మనం మామూలుగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం కదా. అందులో భాగంగా అమ్మవారికి తాంబూలం పెట్టండి. తాంబూలం పెట్టి ఆ తాంబూలాన్ని మీరు తీసుకోండి, మీరు తినండి. తాంబూలం పెట్టి చాలామంది అది ఏం చేయాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. హ్యాపీగా మీరు ఆ తాంబూలాన్ని తినండి. దీని వలన అసలు మీరు మాట్లాడిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో మీ మాటల్లో కానీ మీ చేతల్లో కానీ మీ వైవాహిక జీవితమే కానీ ప్రతి విషయంలో ఆర్థికపరమైన ఇబ్బందులే కానీ ఆటంకాలు ఎక్కడైతే కలుగుతున్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా కుదుటపడుతుంది. ఇప్పుడు మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారిది కనుక నేను ఈ వారం గమనించినట్లయితే వీరు కొన్ని ఆలోచనలు అయితే చేస్తున్నారండి. ఎందుకంటే గత 30 రోజులుగా వీరు ఉద్యోగపరంగా వీరు బాగానే ఉన్నా కూడా వీరికి గుర్తింపు రావట్లేదనో, గ్రోత్ లేదనో, ఆర్థిక పరమైన విషయాలలో చాలా 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 సఫర్ అవుతూ వచ్చారు. అలాగే కొంచెం సంతాన పరంగా కూడా వీళ్ళు కొంత సఫర్ అవుతున్నారు. వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్కువగా వీళ్ళకి సఫరింగ్ అనేది చూపిస్తోంది. మరి ఇలాంటివి ఉన్నప్పుడు వీరు ఏం చేస్తూ ఉంటారండి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంటుంది, ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో కూడా మనము ఆలస్యం చేసే అవకాశాలు మనకి కనపడుతున్నాయి. సరే, ఇందాకే చెప్పుకున్నాగా సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయనుకున్నాం. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అయితే రాబడి తక్కువగా ఉంది. దీంతో పాటు మనకి ఈఎంఐలనో లేకపోతే తీసుకున్న లోన్స్కి సంబంధించి మనం ఏమైనా వడ్డీలు కట్టాలో ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితేనండి తులారాశి వారిలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఇంత ఇబ్బంది పడుతున్నా, ఇంత శ్రమ పడుతున్నా రిలేషన్షిప్స్లో కూడా అస్సలు ఎక్కడా వీరికి పొసగట్లేదు. వీరి పరంగా తప్పుందో వాళ్ళ పార్ట్నర్ పరంగా తప్పుందో చెప్పడం కూడా మనకి కొంచెం ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు తులారాశి వారు మాత్రం ఓపికతోటి ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే ఇంకా ఎందుకండి మేము ఇంకా ఎందుకు ఇంత ఓపికగా ఉండాలి, లేకపోతే మేము ఎందుకు ఇంకా ఇంత శ్రమ పడాలి, మాకు ఆల్రెడీ మేము పీకల్లోతు విషయాల్లో మునిగిపోయి ఉన్నాము అని అంటే కూడా ఓపికతో ఉండటం వలనే మనకి ఫలితం ఉంటుందన్నమాట. చూడండి, నెమ్మదిగా గ్రహాలు మారుతున్న కొద్దీ చక్కగా మీకు కూడా నెమ్మదిగా ఫలితాలు రావటం అనేది కనపడుతుంది. కొంచెం మనకి శుక్రుడు కూడా మారితే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా మీకు సానుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి ఇక్కడ నేను అంటున్నది ఏంటి, తులారాశి వారు ఓపికగా ఉండాలి, సహనంతో ఉండాలి. అలాగే కొంతవరకు మీరు మీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులని నెమ్మదిగా మార్చుకోవడానికి కూడా ప్రయత్నించాలి. తులారాశి వారు మాత్రం సరే, వీరి గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇంకా ఈ తులారాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మీరేం చేస్తారు అని అంటేనండి, లక్ష్మీదేవికి మల్లె పువ్వులతోటి అష్టోత్తరం చదువుతూ పూజించండి. అలాగే ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారికి ఎర్రటి వస్త్రాలను సమర్పించండి. మీరు కూడా శుక్రవారం రోజున ఎర్రటి వస్త్రాలు ధరిస్తూ ఉండండి. తప్పనిసరిగా మీరు పడుతున్న ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ, వైవాహిక జీవితమే కానీ, లేకపోతే మీ మనసు ప్రశాంతంగా లేకపోవటం కానీ, సంతానానికి ఇబ్బందే కానీ, సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులే కానీ, ఇలాంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా మార్పు కనపడుతుంది. ఇక తర్వాత మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి నేను గత కొన్ని వారాలుగా చాలా వరకు అనేక విషయాలలో మీకు మంచిగా ఉందని చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ మనకి రవి కూడా మారుతున్నాడు. రవి మారినప్పుడు కూడా ఈయన చాలా చక్కటి ఫలితాలను కూడా ఇస్తాడు. కానీ ఏం జరుగుతోందంటేనండి, మనం తొందరగా ప్రతి వారిని నమ్మటం అనేది కనపడుతోంది. సో నమ్మకం పెట్టుకునే ముందు అంటాం కదా, ఎవరినైనా నమ్మే ముందు వాళ్ళ పూర్వపరాలు కూడా కొంచెం గమనించాలి. సో ఎక్కడ మనం ఎవరిని నమ్ముతాము, మనం ఉద్యోగం చేస్తున్న చోట నమ్మే అవకాశాలు, అంటే మనతో పాటు పనిచేస్తున్న వారిని ఎక్కువగా నమ్మే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం.
మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి. వారు వ్యాపారం చేస్తూ ఉంటారు. వారు వ్యాపారం చేస్తున్న వారు ఆబ్వియస్లీ అనేక మంది వారి దగ్గర కూడా పనిచేస్తున్నారు కనుక వారు ఆ పని అందరికీ పంచడం జరిగింది. కానీ ఒకరి దగ్గర మాత్రం ఆర్థికపరమైన విషయాలు, లేకపోతే వారు ఎక్కువగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తూ ఉంటారు ఆ సదరు వ్యక్తి. కాబట్టి వారిని ఈయన ఎక్కువగా నమ్మటం వలన ఆయనకి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి కలుగాయి. దీన్ని నేను ఇంకా జాగ్రత్తగా ఉండమనే వారికి నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు నడిచే టైం ఏదైతే ఉందో, ఈ 30 రోజుల టైం ఏదైతే ఉందో, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, లేక మీరు ఎవరినైనా సరే నమ్ముతున్నా, లేకపోతే ఒక రకంగా తల్లిదండ్రుల ఆరోగ్యము, లేదా మనం ఒక్కొక్కసారి చూడండి, నేను ఖచ్చితంగా ఈ వ్యక్తి చెప్పాడు గనక నేను ఈ పని చేస్తాను, ఈ పని చేస్తే నాకు సక్సెస్ వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటి వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, అందరినీ నమ్మే వారం కాదు ఈ వారం. మీరు ఎవరిని నమ్మకూడదు, అంతే. అంత సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అలాగే నేను చెప్పే ఈ లైన్ని మాత్రం మీరు అస్సలు మర్చిపోకూడదు. ఏంటి అని అంటే, ఎవరిని మీరు ఈ వారం నమ్మకూడదు. నమ్మక ద్రోహం అనేది ఉంటుంది. దీని వలన మీరు ఉద్యోగ వ్యాపార పరంగా ఇబ్బందులు పడతారు. ధన నష్టం లాంటిది కూడా మీకు కలుగుతుంది. రెండో విషయం ఏమిటి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి అనారోగ్య సమస్యలు లాంటివి మీకు కలుగుతూ ఉంటాయి. ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే, కొత్తగా ఉద్యోగం చేరారు, కొత్తగా ఒక ఉద్యోగంలో చేరాం, లేకపోతే కొత్తగా ఒక ప్లేస్ మారాం, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉంటాయో కొంచెం మీ పరిస్థితులకి తగినట్టుగా మీరు కూడా మారడానికి ప్రయత్నించాలి. ఈ వారం వృశ్చిక రాశి వారికి మాత్రం ఇక్కడ మనం ఏమనుకున్నాం, కొంచెం నమ్మక ద్రోహం లాంటివి జరిగేందుకు అవకాశం ఉంది అని అనుకున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ మాత్రం మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, ఆంజనేయ స్వామి వారిది, అది కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని స్తుతించటం, లేక ఆ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం. దీంతో పాటు స్వామి వారికి తమలపాకులతోటి పూజించటం, ఇది మీరు చేయాలి. అయితే ఇది మీరు ఎప్పుడు చేస్తారు అన్న మాట వస్తే, ఇది మాత్రం మీరు శనివారం రోజున చెయ్యండి. శనివారం రోజున పంచముఖ హనుమత్ కవచం చదవాలి. శనివారం రోజున ఆలయానికి వెళ్ళాలి. మీరు పంచముఖ హనుమత్ కవచం చదువుతారు. ఇది ఒక 9 సార్లు చదవాలి. దీంతో పాటు స్వామివారికి తమలపాకులతోటి పూజించాలి. ఇలా చేయటం వలన నమ్మక ద్రోహాలు, నమ్మి మోసపోటాలు, డబ్బు కోల్పోటాలు, ఉద్యోగంలో పడుతున్న ఇబ్బందులు, ఎవరైతే బ్యాక్ స్టాబింగ్ చేస్తారో ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను చూస్తే, అదృష్టం ఎప్పుడు మా తలుపు తడుతుందా అని మీరు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, కొంచెం రవి కూడా మనకి మారుతున్నాడు 18వ తారీఖు నుంచి. ఎప్పుడైనా సరేనండి, ఒకసారి మనకి కొంచెం రవి మార్పు అనేది కనిపించింది అనుకోండి, నెమ్మదిగా మన పరిస్థితుల్లో మార్పు వచ్చేస్తుంది. ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలే అనుకుందాం, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులే అనుకుందాం, లేకపోతే గృహంలోనే ఏదో ఒక కన్ఫ్యూజను, భయము, అశాంతి అనుకుందాం, లేకపోతే ఏ పని చేస్తున్నా బ్లాకేజెస్ ఎక్కువగా వచ్చాయి అనుకుందాం. ఇలాంటివి మనం అనేక సమస్యల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ వారం ధనురాశి వారికి మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నెమ్మదిగా క్లియర్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం. కానీ గమనించాల్సింది ఏంటి అని అంటే, బేసిక్గా ఇక్కడ వీళ్ళకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్నవారు, లేకపోతే ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే టీచర్స్ ఉన్నారో, స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనం ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళకి కొంచెం శ్రమ మాత్రం ఉంటుంది. ఇప్పటికిప్పుడే వీరికి కంప్లీట్ మూమెంట్ అనేది రాదు. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మా డబ్బంతా ఆగిపోయింది, మాకెక్కడైనా కొంచెం రిలీఫ్ వచ్చినా చాలు అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మేము చేసిన పనికి మాకు అసలు గుర్తింపు వస్తుందా అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వారం మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే, రవి మార్పు వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనే మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు జరిగే చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చాలా వరకు పాజిటివ్ చేంజెస్ ఇస్తాయని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో అదృష్టం తలుపు తడుతుంది, తప్పనిసరిగా చేంజెస్ వస్తాయి. ఒక్క 1 వీక్ మీరు వెయిట్ చేస్తే
ఇంకా మీకు చాలా వరకు అనుకూలత కూడా కనపడుతుంది. ధనురాశి వారికి మనం పరిశీలిస్తే ఈ వారం వీరికి అదృష్టం అనేది కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. పరిస్థితుల్లో నెమ్మదిగా మార్పు వస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి పరిస్థితుల్లో మార్పు కోసం మీరు ప్రయత్నిస్తుంటారు. అయితే మీ యొక్క కులదేవత ఎవరైతే ఉన్నారో మీ కులదేవతను మీరు నిర్లక్ష్యం చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని కులదేవత ఆరాధన చేస్తూ ఉండటం, కులదేవతను దర్శనం చేసుకోవటం, కులదేవతకి సంబంధించి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు చేసుకుంటే ఆగిపోయిన పనులు పూర్తి కావడంతో పాటు ఆరోగ్యం కుదుటపడటంతో పాటు ముఖ్యంగా అదృష్టం వరించేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. ఇక మకర రాశి వారికి అండి మనం చెప్పుకునే విషయం చాలాసార్లు బాగాలేదు, లేకపోతే మీరు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు, లేకపోతే ఇంకా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు చాలామంది మకర రాశి వాళ్ళు నన్ను అడిగిన విషయం ఏంటంటే, ఇంకా ఎంతకాలం అండి, మేము ఇంకా ఎంతకాలం ఇలా కష్టపడాలి, లేకపోతే మేము ఎందుకు ఇంత శ్రమ పడుతున్నాము. ఒకటండి, మన జాతకాలు ఏవైనా సరే మన కర్మానుసారంగానే ఉంటాయి. అందుకని జాతక విశ్లేషణ చేయించుకోవటం అవసరం. అసలు మీరు ఎందుకు ఇది బాధపడుతున్నారు, లేకపోతే దేని వలన మీరు బాధపడుతున్నారు, లేకపోతే ఈ బాధ నుంచి మీరు ఎప్పుడు రిలీఫ్ వస్తుంది, ఏ టైంకి రిలీఫ్ వస్తుంది, ఇదన్నా మనం తెలుసుకోవాలి కదా. ఇలాంటివి తెలుసుకోవాలి అంటే జాతక విశ్లేషణ ఖచ్చితంగా చేయించుకోవాలి. సరే, దీని అన్నిటితో పాటు ఈ వారం మకర రాశి వారికి మనం చెప్పేది ఏమిటి అని అంటే, మీరు ఎంత ఓర్పుతో ఉంటారో, మీరు ఎంత సహనంతో ఉంటారో మీకు అదే పెద్ద బలాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ బేసిక్గా మనకి కొంచెం రవి మార్పుని మనం చాలా పాజిటివ్గా అయితే తీసుకోలేము. ఈయన ఖచ్చితంగా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ అయితే కలిగిస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా స్టాండ్ స్టిల్ పొజిషన్ కనపడుతూ ఉంటుంది. మనం ఒక ప్లాన్ చేసుకుంటాం, ఆ ప్లాన్ ఇంకే ఉంది, 2 రోజులు అయిపోతుంది అనుకుంటాం, అది 2 రోజులు కాస్త ఒక వారం రోజులు అవ్వచ్చు. నేను చెప్పేది మీకు చాలా నిష్ఠూరంగా కూడా అనిపించవచ్చు, కానీ ఇక్కడ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనం పేరు మీద కానీ మనం చేసే పనుల మీద కానీ మనకి ఎక్కడ బ్లాక్ మార్క్ రాకూడదు కదా. బ్లాక్ మార్క్ రాకూడదు అని అంటే ఓర్పుగా ఉండాలి. ఇదొక్కటేనండి ఫాలో అవ్వాల్సింది. మకర రాశి వారు ఇందాక నేను చెప్పిన విషయాలు, ఆర్థికపరమైన విషయమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వివాహమైనా, లేకపోతే వివాహపరంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులైనా, పిల్లల చదువు సంధ్యలైనా, లేకపోతే రావాల్సిన బకాయిలు రావాల్సిన ఉన్నా, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నా, నేను ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా మీకు సెట్ అవ్వాలంటే మీరు ఓర్పుగా ఉండాల్సిందే. ఎంత ఓర్పుగా ఉంటారో, ఎంత సహనం కలిగి ఉంటారో, ఎంత నెమ్మదిగా మీ పనులు చేస్తారో, ఎంత జాగ్రత్తగా మీ పనులు చేస్తారో, అంటే కొన్ని అవకాశాలు ఎలా ఉంటాయంటే మీ మీద చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అలాంటివి కలగకుండా ఉండటం కోసం మీరు త్వరగా పనులు పూర్తి చేయాలని మీరు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ కొంత ఆలస్యం అయితే అవుతుంది. ఆ ఆలస్యాన్ని మీరు పాజిటివ్గా తీసుకోండి. అలాగే మీరు ఎంత ఓర్పుగా ఉంటే, మీకు ఎంత సహనంగా ఉంటే అదే మీకు అంత మంచి బలాన్ని కూడా ఇస్తుందని గ్రహించాలి. మకర రాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మకర రాశి వారు ముఖ్యంగా మగవారు కానీ స్త్రీలైనా సరే, మీరు పని చేసి వచ్చేసిన తర్వాత రాత్రిపూట మీరు ఫ్రెష్గా స్నానం అది చేసిన తర్వాత స్త్రీలైతే ఒక బ్లాక్ టవల్ కానీ లేకపోతే ఒక కర్చీఫ్ కానీ మీ చేతిలో పెట్టుకోండి. మగవారైతే ఒక బ్లాక్ కండువా వేసుకోండి. దీనివల్ల మీకు ఏ దోషం కలగదండి. ఇంకా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అలాగే మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదవాలి. నువ్వుల నూనెతోటి ఇంట్లో దీపారాధన చెయ్యాలి. దీంతో పాటుగా ప్రతిరోజు మీరు కాకులకి ఆహారం పెట్టాలి. ఇలా గనక మీరు చేస్తే ఇందాక మనం చెప్పుకుంటున్న విషయాలన్నిటికీ కూడా మీకు ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వాళ్ళకి కనుక చూసామనంటే ఇంకే ఉందండి, మేము చేస్తున్న పనులన్నీ కరెక్ట్, మా ఆలోచనే కరెక్ట్, ఈ ధోరణి ఎక్కువగా ఈ వారం అంతా కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు గనక బేసిక్గా వివాహ విషయంలో మొన్న ఒకరు కమెంట్ చేశారు, ఇంకా రాహుకేతువులు ఇంకా ఎంతకాలం ఉంటాయండి అని. మనకి జనవరి వరకు ఉంటాయండి. అందుకని ప్రతిసారి కూడా కుంభరాశి వారికి చెప్పేటప్పుడు ముఖ్యంగా మనం రాశి ఫలితాలలో అది కూడా వార ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందుకని వార ఫలితాలలో చెప్పుకున్నప్పుడు ప్రధానంగా 4-5 గ్రహాల గురించి ప్రస్తావించాల్సిందే. ఎన్ని గ్రహాలు మారుతున్నా, ఎన్ని జరుగుతున్నా ఈ కొన్ని గ్రహాల వలన మన కార్మిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదా మన జీవిత చక్రం అంతా కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయం ఏమిటి అని అంటే, చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. అయితే మీరు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను తీసుకుంటున్న డెసిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయిన డెసిషన్ అనే ఒక ముద్ర వేసేసుకుంటున్నారు. ఇందులో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం తీసుకుంటున్న డెసిషన్స్ అద్భుతమైన రిజల్ట్స్ కూడా మనకిస్తాయి. కానీ ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఈ డెసిషన్
సరైన నిర్ణయం ఇస్తుందా ఇవ్వదా, ఇది మనం ఆలోచించుకోవాలి. సో ఇది మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే చిన్న చిన్న మార్పులు లాంటివి కలుగుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవే మీకు పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో మీరు ఈ చిన్న చిన్న మార్పుల గురించి నిర్ణయాలు లాంటివి తీసుకుంటూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి నేను కరెక్ట్గా స్టెప్ తీసుకుంటున్నానా లేదా, నేను దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ఇది నాకు కరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుందా లేదా, నేను ఇట్లా వివాహం గురించి ఇలా ఆలోచన చేస్తున్నాను కాబట్టి ఇది నాకు కరెక్ట్గా ఉంటుందా లేదా, బికాస్ ఐమ్ గోయింగ్ టు టేక్ అ బిగ్ స్టెప్. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి కనుక మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది మీరు 1-2 సార్లు మీరు ఆలోచన చేస్తారు. అలాగే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ జీవితాల్లో మంచి ఫలితాల కోసం కూడా మీరు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకుంటున్న దానిలో ముఖ్యంగా ఇక్కడ మార్పు అనేది ఖచ్చితంగా కనపడుతుందండి. మీరు చిన్న చిన్న మార్పులు ఏవైతే చేస్తున్నారో ఆ చిన్న చిన్న మార్పులకి తగినట్టుగా మీరు కోరుకుంటున్నట్టుగా మీకు చేంజెస్ కూడా కనపడతాయి. బట్ ఇక్కడ ఏమవుతోందంటే వైవాహిక జీవితాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే పార్ట్నర్షిప్లో ఉన్న, వైవాహిక జీవితంలో ఉన్న, లేకపోతే కొత్త పార్ట్నర్స్గా మనం వెళ్ళాలనుకుంటున్నా, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నా, లేకపోతే మన పేరు ప్రతిష్టలకు ఎక్కడైనా భంగం కలుగుతున్నా, ఈ విషయాలలో మాత్రం మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వచ్చారు అని అంటే మీకు మంచి రిజల్ట్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ వారం మీరు ఆలోచన అనేది మీరు అనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు మార్చాల్సిన అవసరం అయితే లేదు, కానీ మీరు చేసే ప్రెజెంటేషన్ కానీ మీ ఆచరణ ఏదైతే ఉందో దాన్ని మీరు చేంజ్ చేయడానికి ప్రయత్నించండి. కుంభరాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేసుకోవాలో చూద్దాం. కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా కుంభరాశి వారికి వైవాహిక జీవితంలో చాలా గొడవలు ఉన్నాయండి, చాలా ఇబ్బందులు అనేవి పడుతున్నారు. సో వీరికి ఒక మంచి పరిహారం చేసుకుందాం. మామూలుగా మనము బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ తీసుకొని మీరేం చేస్తారంటే ఒక ధూప్ స్టిక్ తీసుకొని ఆ ధూప్ స్టిక్లో ఈ బిర్యానీకి సంబంధించిన దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసి రోజు ధూపం వేయండి. రోజు కూడా మీరు ధూపం వేయటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఈ రాహుగ్రహం వలన, కేతుగ్రహం వలన కలుగుతున్న ఇబ్బందులు ఫస్ట్ క్లియర్ అవుతూ ఉంటాయి. తర్వాత మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన దాని ప్రకారంగా మీరు మూవ్మెంట్ అనేది చేయొచ్చు. ముఖ్యంగా మనము కుంభరాశి వారికి వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతున్నా, వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీరు గనక ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టి కొంతవరకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, వివాహం కాని వారు ఉన్నా, రిలేషన్షిప్స్లో బ్రేకేజెస్ వచ్చిన వాళ్ళైనా వాళ్ళు ఈ పరిహారం చేస్తే తప్పనిసరిగా వారికి రిలీఫ్ వస్తుంది. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను చూసే విషయంలో అసలు మనం ఎవరి మాట అయినా వినాలా, లేకపోతే మన మనసు చెప్పిన మాట మనం వినాలా, ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సరే, మీ యొక్క ఆలోచన, మీ మనసు, మీ బుద్ధి లేదా మీ యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా డిఫర్ అవుతున్నాయి అన్నమాట. సాధారణంగా మీనరాశి వాళ్ళు చాలా కంపోజ్డ్గా ఉంటారు. బేసిక్గా వీళ్ళు తొందరపడి ఒకళ్ళని ఒక మాట అనరు, కొంచెం వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా వరకు ప్లెజెంట్గా ఉంటారు, నలుగురితో కలిసిపోతారు, లేదా నలుగురి మధ్యన ఉండటానికి ఇష్టపడతారు. ఇలా వీళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది ఈ వారం మీ యొక్క మనసు, మీ యొక్క ఆలోచన ఇవి రెండు కూడా మ్యాచ్ అవ్వటం లేదు. కాబట్టి ఇక్కడ మీకు క్లాషెస్ అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే బేసిక్గా ఎవరైనా రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీరు మాత్రం గబా గబా అంటే తొందరపాటు ఆ భావోద్వేగంలోకి వెళ్ళిపోయి మీరు భలే తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. అక్కడ మీరు మీ బుద్ధి బలాన్ని చూపించాలి. ప్రేమ విషయంలో బుద్ధి బలం చూపించమని నేను చెప్పను, కానీ ఏంటంటే జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు పడతారు. ఆ విషయంలో నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి ఏంటి అనంటే కొంచెం మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మీరు బుద్ధి బలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సరే, ఇందులో మనం ప్రధానంగా చెప్పుకునేది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, రిలేషన్షిప్స్లో ఉన్న వారికి, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలి అని అనుకుంటున్న వారికి, దీంతో పాటు ఎవరైతే కొత్తగా రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్నారో వారికి. ఇక్కడ ఈ పాయింట్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. ఏంటంటే భావోద్వేగాలకి అంటే ఇమోషన్స్కి లోనైపోయి మనం గనక ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని వలన మనం సఫర్ అవుతాము. కాబట్టి మనము మన బుద్ధి బలంతో నిర్ణయం తీసుకోవాలి. బుద్ధి బలంతో నిర్ణయం తీసుకుంటాం కనుక మనకి సఫరింగ్ అనేది తక్కువగా ఉంటుంది.
మీనరాశి వారు ఈ వారం ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. మీనరాశి వారు ఈ వారం ఎక్కువగా భావోద్వేగాలకి గురవుతూ ఉంటారు. కొంచెం మీ ఆలోచన బుద్ధి వాడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు ఏం చేయాలి అనంటే, మీనరాశి వారు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉండాలి. రెండో విషయం ఏమిటి అనంటే, ప్రశాంతంగా ఉంటూ మీరు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. అయితే అమ్మవారిని ముఖ్యంగా తులసి దళాలు బిల్వపత్రాలతోటి పూజించండి. అమ్మవారి ఆరాధన బిల్వపత్రాలు తులసి దళాలతోటి చేయండి. అలాగే అమ్మవారికి తీపి నైవేద్యం పెట్టండి. అది మీ కుటుంబ సభ్యులు తింటూ ఉండండి. దీని వలన భావోద్వేగాల విషయంలో కొంత మీరు కంట్రోల్ అవ్వగలరు. అలాగే ఆలోచన అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి బుద్ధి బలం పెరుగుతుందో ఆటోమేటిక్గా మనం అనేక విషయాలను కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.